హాయ్ అండి. ఇది మేము అరకు దగ్గరున్న చాపరాయి వెళ్ళాము. అప్పుడు తీసిన వీడియో అనమాట ఇది. చాపరాయి దగ్గర, అరకు దగ్గర చాలా ఫేమస్ ఏంటంటే బొంగులో చికెన్, ఇంకా చీకులు, బ్యాంబో చికెన్, ఇవి చాలా ఫేమస్. ఇప్పుడు నేను మీకు బ్యాంబో చికెన్ ఎలా ప్రిపేర్ చేస్తారో కూడా చూపిస్తాను. నేను ఆల్రెడీ వీడియో తీసాను చూడండి. దానికి సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేస్తున్నారు. బొంగులో చికెన్ ప్రిపరేషన్ అండి ఇది. మాకు ఏజెన్సీలో చాలా ఫేమస్. కొత్తిమీర కట్ చేసి వేసుకున్నారు, తర్వాత పసుపు వేశారు. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నారు. ఇది చికెన్ గరం మసాలా అండి. ఇది నెక్స్ట్ కారం మనకి ఎలా కావాలంటే అలా వేస్తారండి. ఉప్పు కారం కూడా ఎక్కువ తక్కువ చెప్పొచ్చు మనం. నెక్స్ట్ ధనియాల పొడి వేశారు. ఇప్పుడేమో టేస్ట్కి తగినట్టుగా ఉప్పు, టేస్టింగ్ సాల్ట్ వేయనా అని అడిగారు. వేయొద్దని అయితే చెప్పాను నేను. చికెన్ కూడా అప్పటికప్పుడే ఫ్రెష్గా కొట్టిస్తారండి. పక్కనే ఊరు. కాల్ చేసి మనం ఆర్డర్ చేశాక కాల్ చేసి చికెన్ తెప్పిస్తారు. ఎదురుగుండానే చక్కగా క్లీన్ చేసి వేస్తున్నారు చికెను. టేస్ట్ అయితే అద్దిరిపోతుంది. లాస్ట్లో ఆయిల్ వేసారు. ఆయిల్ కూడా ఎక్కువ అవసరం ఉండదండి దీనికి, ఎందుకంటే ఇది మొత్తం ఆవిరి మీదే ఉడికిపోతుంది. ఇప్పుడు ఈ మసాలాలన్నీ కూడా చికెన్కి బాగా పట్టేలాగా వీటిని బాగా మిక్స్ చేస్తున్నారు. ఒక 2 నిమిషాల పాటు ఇలాగే మిక్స్ చేశారండి. అన్నీ మిక్స్ చేశాక ఇలా ఉంది చికెన్. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి బొంగునైతే క్లీన్ చేస్తున్నారు. లోపల వైట్గా పౌడర్ లాగా, డస్ట్ లాగా ఉంటుంది. దాన్ని చక్కగా క్లీన్ చేసేసారు. మొత్తం పోతుంది అది ఇలా క్లీన్ చేయడం వల్ల. ఇప్పుడు వచ్చేసి మ్యారినేట్ చేసి పెట్టిన చికెన్ మొత్తాన్ని బొంగు లోపల ఫిల్ చేస్తారు ఈ విధంగా. ఇందులో వాటర్ అది కూడా వేయాల్సిన అవసరం లేదండి. బొంగు పచ్చిది కాబట్టి అందులో దాని ఆవిరికే మగ్గిపోతుంది అన్నమాట. చూడండి, మేమైతే 1/2 kg ఆర్డర్ చేసాము ఇది. ఇప్పుడు ఆ చికెన్ పొయ్యి మీద పెట్టినప్పుడు బయటికి పడిపోకుండా అడ్డాకులని ఏజెన్సీలో ఒక ఆకులు ఉంటాయి, విస్తరాకుల టైపు. ఆకును పెట్టేసి అయితే బొంగును కవర్ చేసేసారు చికెన్ బయటికి రాకుండా. ఇప్పుడు తీసుకెళ్ళి దాన్ని డైరెక్ట్గా కింద కర్రలు మంట వేసి పైన పెట్టేశారు. ఈ లోపైతే అది అవ్వడానికి మాకు 20 minutes టైం పడుతుంది కాబట్టి మేము కిందనున్న చాపరాయికి అయితే వెళ్తున్నామండి. ఇలా బొంగులో చికెన్ రెడీ చేసి ఇచ్చే షాప్లు అయితే ఇక్కడ ఒక 30 షాప్స్ పైనే ఉంటాయి. అడల్ట్స్ అయితే 50, పిల్లలకైతే 30 రూపీస్ అండి ఇక్కడ టికెట్. ఇది ఒక పార్క్ టైప్ అన్నమాట. వింటర్ సీజన్లో అయితే అస్సలు ఖాళీ ఉండదు అసలు ఇక్కడ అరకు చాపరాయి. మాకైతే పాడేరుకి ఒక 30 minutes పడుతుందండి ఇక్కడికి వెళ్ళడానికి. అరకు నుండి అయితే 15 minutes. ఇలా పార్క్ ఉంటుందన్నమాట. సాటర్డే సండే వింటర్ సీజన్లో అయితే ఏజెన్సీ స్పెషల్ అయిన దింసా డ్యాన్స్ కూడా పెడతారు ఇక్కడ. ఈ కింద వాటర్ ఫాల్ అన్నమాట.
వర్షాకాలం అయితే చాలా ఎక్కువగా ఉంటుంది ఇక్కడ. అసలు కిందకి వెళ్ళడానికి కూడా భయమేస్తుంది. ఇప్పుడైతే సమ్మర్ కాబట్టి అసలు వాటర్ ఏం లేదండి. ఇక్కడే చిన్న అమ్మవారి టెంపుల్ కూడా ఉంటుందన్నమాట. చూస్తున్నారు కదా, ఇదేనండి చాపరాయి. ఇదంతా కూడా కొండల నుండి వచ్చిన ఊట నీరేనండి. ఇప్పుడు కూడా టూరిస్టులు ఉన్నారు, ఇంకా కొంతమంది అయితే ఉన్నారు. చక్కగా అందులోనే స్నానాలు కూడా చేస్తున్నారు. కొంతమంది అయితే సరదాగా జారుకుంటూ స్నానాలు చేస్తున్నారు ఇందులో. అంటే పైన స్టార్ట్ అయితే కింద వాటర్లోకి వెళ్ళి పడుతున్నారు. చూడండి వాటర్ ఫ్లో ఎంత బాగుందో. సమ్మర్లో కూడా ఇలాగే కంటిన్యూ అవుతుంది వాటర్ అంతా. వర్షాకాలం అయితే ఇలా స్నానాలు అది చేసే ఛాన్స్ అయితే ఉండదండి. వాటర్ చాలా ఎక్కువగా వస్తుంది అప్పుడు. తర్వాత మేము కొంచెం బ్యాక్ సైడ్కి వెళ్ళాము. లోపలికి అయితే దిగానండి. ఓన్లీ కాళ్ళు మాత్రమే తడిచేలాగా. అసలు వాటర్ అయితే ఐస్ లాగే ఉన్నాయండి, ఎంత చల్లగా ఉన్నాయో అసలు. చూడండి అలా వస్తూనే ఉంటుంది వాటర్, అసలు ఎప్పుడు ఆగదు. నాన్ స్టాప్గా కంటిన్యూషన్ అవుతూనే ఉంటుంది వాటర్. నేను కూడా కొద్ది వరకే వెళ్ళానండి లోపలికి. తర్వాత అయితే అటు సైడ్ నుండి ఆవులైతే వచ్చి నీళ్ళు తాగుతున్నాయి. వాటిని చూసి నేను కూడా ఇంకా బ్యాక్ అయిపోయానండి, అవేమన్నా ఇటు సైడ్ వస్తాయేమో అని. ఇంకా ఇక్కడ వచ్చేసి ట్రైబల్ గెటప్స్ కూడా వేస్తారండి. ఆ శారీ కట్టి జ్యువెలరీ అది కూడా పెట్టి ఫోటోషూట్స్ కూడా తీస్తారు ఇక్కడ. ఇంకా మేమైతే పైకి వచ్చేసాము. ఇంకా మేమైతే చికెన్ ఆర్డర్ చేసిన దగ్గరికి అయితే వచ్చేసాము. మా చికెన్ అయితే చక్కగా మా బొంగు కాలి చికెన్ అయితే రెడీ అయింది. చూడండి ఇంతలా కాలిపోవాలన్నమాట, అప్పుడే లోపల చికెన్ బాగా కుక్ అవుతుంది. చూసారు కదా. ఇక్కడే తినేస్తారా, పార్సిల్ చేసి ఇచ్చేయమంటారా అని అడిగారు. మేమైతే ప్లేట్లు వేసి ఇచ్చేయమనేసి చెప్పాను. మీరు ఎవరైనా గనక పాడేరు వస్తే గనక అరకు చాపరాయి ఖచ్చితంగా
ఈ బొంగులో చికెన్ అయితే టేస్ట్ చేసే వెళ్ళండి, చాలా బాగుంటుంది అసలు. అక్కడ మళ్ళీ పక్కనైతే చీకులు అయితే రెడీ చేసేసుకుంటున్నారు. ఇవి కూడా చాలా బాగుంటాయండి టేస్ట్, కారం కారంగా. అంటే వింటర్ సీజన్ కాబట్టి చల్లగా ఉంటుంది కాబట్టి ఎంత కారం వేసినా కూడా ఏమనిపించదు, బాగుంటుంది. ఇదిగోండి మా చికెన్ అయితే రెడీ అయిపోయింది, చూడండి ఎంత బాగా కుక్ అయిపోయిందో, పొగలు వచ్చేస్తుంది. చక్కగా నిమ్మకాయ పిండేసి ఆనియన్ కట్ చేసి మనకి ఇచ్చేస్తారు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే వీడియో కింద కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ అండి. టేస్ట్ అయితే నిజంగా అల్టిమేట్గా ఉంది, అసలు అదిరిపోయిందంతే. లాస్ట్లోనైతే టూత్ పికిల్ లాగా వెదురు పుల్లల్ని కట్ చేసి ఇస్తారు మనకి. ఓకే అండి, బాయ్.